సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంతో పాటు నేరేడ్ జిల్లా హుజూర్నగర్ నేరేడ్ జిల్లా 2 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. స్పష్టమైనటువంటి ఆధిక్యంతో ముందుకు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 15 వార్డులకు కూడా దాదాపుగా 10 వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇక నల్గొండ కార్పొరేషన్కి విషయానికి వస్తే నల్గొండ కార్పొరేషన్ మనం ఉన్నటువంటి సెంటర్ వద్ద 48 డివిజన్లకు సంబంధించి 221 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఇక్కడ మెజారిటీ స్థానాల్లో కూడా దాదాపుగా 20 నుంచి 30 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ఒక 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి, మరికొన్ని వార్డుల్లో ఇండిపెండెంట్, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు అయితే లీడ్లో ఉన్నట్టయితే మనకైతే సమాచారం అంతా ఉంది. మొత్తంగా చూసుకుంటే 17 మున్సిపాలిటీలు ఇప్పటికే స్పష్టంగా 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా మున్సిపాలిటీతో పాటు నేరేడ్ జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి 1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. అక్కడ ఇప్పటికే 3 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. ఇక యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే ఒక 10వ వార్డు అభ్యర్థి, చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి 10వ వార్డు అభ్యర్థి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలినటువంటి 3 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే విజయం సాధించారు. ఇక తిరుమల, సూర్యాపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి మోత్కూరు మున్సిపాలిటీలకు సంబంధించి కూడా 3 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక అత్యధికంగా ఉన్నటువంటి హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి 20 వార్డుల్లో ఇప్పటికే ఒక వార్డు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అక్కడ దాదాపుగా 4 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే లీడ్లో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే నల్లగొండ ఉమ్మడి జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీల్లో మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లీడ్లో ఉన్నారు. 2వ స్థానానికైతే బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 17 మున్సిపాలిటీలు ఒక నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే విజయం వైపు దూసుకుపోతున్నారు. ఒక్కొక్క మున్సిపాలిటీలో నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ తీసుకొస్తే 48 డివిజన్లు ఉన్నటువంటి నల్లగొండ కార్పొరేషన్లో దాదాపుగా 25 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే లీడ్లో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరిగినప్పటికీ ఆ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పడిన సందర్భాలే ఉన్నాయి. ఇక సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉంటాయి. అక్కడ 48 వార్డు నుంచి అక్కడ ఏదైతే పాత హైవేలో విస్తరణలో కోల్పోయినటువంటి బాధితులు తమ ఆవేదనను పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ బూతులతో పాటు తమ ఆవేదనను వ్యక్తం చేసే విధంగా పోలింగ్ బూతుల్లో కూడా లెటర్లు వేయడం జరిగింది. ఇక 15వ వార్డులో అయితే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ రావడం లేదని చెప్పేసి 15 నెలలుగా వారు కూడా పోలింగ్ బూతులలో తమ సంబంధించినటువంటి లెటర్లను కూడా వేయడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేందుకైతే ఆధిక్యంతో ప్రదర్శిస్తాము. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. రవి, అంటే ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వం లేకపోతే అభివృద్ధి పనులు స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన జిల్లా నల్గొండ జిల్లా. ఏ అంశాలు ప్రధానంగా కాంగ్రెస్కి కలిసి వచ్చాయి ఈ ఎన్నికల్లో? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలతో పాటు సంక్షేమ అభివృద్ధి పథకాల అమలును కూడా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ప్రచారంగా విస్తృతంగా చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మొత్తం 48 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు, విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల గెలుపుకే లక్ష్యంగా ప్రచారం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ కార్పొరేషన్ను తాను తీసుకురావడంతో పాటు హైదరాబాద్ తర్వాత మరో హైదరాబాద్గా నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ చేస్తారని చెప్పి హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా మొదటగా కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 30 డివిజన్లలో 25 నుంచి దాదాపుగా 45 వరకు కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. అయితే ఫలితాలు ఏ మేరకు వస్తాయో కొంత
టెన్షన్ కూడా నెలకొంటున్న పరిస్థితి ఉంది. ఏ మేరకు ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అందించబోతున్నారు అనేది కూడా మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెజార్టీ స్థానాల్లో మాత్రం 20 నుంచి 30 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే లీడ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, మంత్రి సీతక్క కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మొదటగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచే శ్రీకారం చుట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే కూడా అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది, అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి అయితే చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరోసారి కాంగ్రెస్ పార్టీ కిల్లాగా మారే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.